తండ్రుల గురించి మాట్లాడుతాం చాలా కష్టం అండి. ఎందుకంటే ఒక తండ్రి అవుతున్నాయి కానీ తండ్రి జీవితం తెలియదు. తండ్రి గురించి మాట్లాడతాం అంత సులభం కాదు. తల్లుల గురించి అందరూ మాట్లాడతారు, తల్లి ప్రేమ గురించి అందరూ మాట్లాడతారు, తండ్రి త్యాగం గురించి ఎవరు మాట్లాడరు. తండ్రి చాలా ఇట్స్ వెరీ హార్డ్, ఇట్స్ వెరీ రెస్పాన్సిబుల్, చాలా కష్టం, చాలా బాధ్యత, చాలా శ్రమ, చాలా త్యాగం ఉంటేనే కానీ కుటుంబం నడవదు. ఈ రోజున చాలా మంది బిడ్డలు నోరెప్పితే మాట్లాడతారండి తండ్రుల గురించి. నాతో లేడులే, నేను ఇంత పెరిగిన తర్వాత ఎక్కడున్నాడు, ఆయన సంపాదిస్తున్నాడు కాబట్టి, కష్టపడుతున్నాడు కాబట్టి, కూడి తిండి నిద్ర చదువు ఉంది. తండ్రి రథం దగ్గర కష్టపడి లోటుకు వచ్చి ఏం కావాలి, ఫీజు కావాలి, పిల్లోడికి ఫీజు కట్టాలి, వస్తానుండు, బయటికి వెళ్ళి మళ్ళీ రథం, మళ్ళీ పోరాడు, మళ్ళీ పరిగెత్తు, మళ్ళీ కష్టపడు. ఇట్ ఇస్ సో హార్డ్ టు బి ఎ ఫాదర్. ఒక తండ్రిని గౌరవించాల్సిన బాధ్యత ఉందండి. మన నిమిత్తమే, కుటుంబ నిమిత్తమే ఎంత పోరాడుతున్నారో, ఎంత కష్టపడుతున్నారో మనం ఎరగం. కానీ ఒక తండ్రి బాధ్యత మీరు వర్ధిస్తే, మీ మీదకు వస్తే, దెన్ యూ వుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ టు బి ఎ ఫాదర్. నిద్ర తిండులు మానుకొని, నేను చెడ్డ తండ్రుల గురించి మాట్లాడతలే, దేవుని ఎరిగిన తండ్రుల గురించి మాట్లాడుతున్నాను. వారు ఎంత త్యాగంతో, దేవుని ప్రేమతో కుటుంబాన్ని పోషిస్తామంటే, ఈరోజు ఎంతమంది బిడ్డలండి, నాకేం చేసావు, నాకేమిచ్చావు, ఏంటి నువ్వు పెద్ద చేసింది, అందరూ చేయట్లేదా, అందరూ అవ్వట్లేదా, ఎవడి కొరకు, ఇందాక అన్నాం కదా, ఎవడి కొరకు. మనం కృతజ్ఞత కలిగి ఉండేవారికి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇక్కడున్న ప్రతి తండ్రికి చెప్తున్నానండి, ప్రతి ఇంటి పైన తండ్రికి సంపూర్ణ అధికారం దేవుడిచ్చాడు. ప్రతి ఇంట్లో తండ్రి మాట షుడ్ బి ద ఫైనల్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ రెలమ్స్, ఆత్మీయ రెలంలో ఒక తండ్రి అపవాది నువ్వు నా బిడ్డల్ని మొడతానికి వీలు లేదు అని నిర్ణయిస్తే నిర్ణయమే. అపవాది మొట్టలేడంట. యోబు కూడా తన బిడ్డల నిమిత్తమే ఉదయమే లేచి వారి బిడ్డ నిమిత్తమే బలులిచ్చి ప్రార్థన చేసి కంచె వేసుకునేవాడంట. ఈరోజు ఎంతమంది తండ్రులు మధ్య చేస్తున్నామండి. దేవుడు సంపూర్ణ అధికారాన్ని ఒక తండ్రికి ఇచ్చాడు. నువ్వు ఆశీర్వాదాన్ని పలికావా ఆశీర్వాదం, శాపాన్ని పలికావా శాపం.